వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ల మంటరా అని కొంతమంది, తాను దూర సందు లేదు మెడకేమో డోలా అని ఇంకొంతమంది. యూత్ పెళ్లి మాట ఎత్తితే ఆమడ దూరంలో పారిపోతున్నారు. ఏ వయసులోని ముచ్చట ఆ వయసులోని తీరాలి అంటారు మన పెద్దవాళ్ళు. కానీ మన దేశంలో మాత్రం యూత్ పెళ్లిపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. పెళ్లి కాని ప్రసాదుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. ఒక నేషనల్ సర్వే మన దేశంలో పెళ్లి కాని యూత్ సగానికి అంటే 51.1% మంది ఉన్నారని తేల్చి చెప్పింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే 47.5%, ఆంధ్రప్రదేశ్లో 43.07% మంది పెళ్లి కాని వారు ఉన్నారని జనాభా లెక్కలు చెప్తున్నాయి. మరి ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ చెప్పేటువంటి కారణాలు ఏంటంటే హయ్యర్ స్టడీస్, జాబ్, కెరీర్ సెటిల్మెంట్, గోల్స్ టార్గెట్ ఇదంతా అయ్యాకే పెళ్లి అని. అయినా పెళ్లిదేముంది, ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి అంటున్నారు అబ్బాయిలు. ఇక అమ్మాయిల విషయానికి వస్తే ఏం సంబంధం కావాలి, ఎలాంటి అబ్బాయి కావాలి, ఎంత సంపాదిస్తున్నాడు, అత్తామామలు ఆడపడుచులు ఇబ్బందులు అంటూ 30 ఏళ్లు దాటినా పెళ్లి ఊసే ఎత్తడం లేదు. ఈ మధ్య కాలంలో అయితే పెళ్లి అనగానే అబ్బాయిలు బాబోయ్ మాకొద్దు అంటూ భయపడిపోతున్నారు. ఈ రోజుల్లో జరిగేటువంటి సంఘటనలు తలుచుకుంటూ పెళ్లి ఊసే ఎత్తడం లేదు. తమకేమీ వాటర్ ట్యాంక్లో మునిగి సెల్ఫీ తీసుకొని బ్రిడ్జి పై నుంచి పడి ఐస్ క్రీమ్ తిని చావాలి అనుకోవడం లేదంటూ సెటైర్స్ కూడా వేస్తున్నారు. మరోవైపు మరీ ఇంత లేటుగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి అంటే రకరకాల సమస్యలు ఎదుర్కోక తప్పదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మగవాళ్ల వీర్య కణాలు ఆడవాళ్లలో అండాల గ్రోత్ సరిగ్గా లేదని, హార్మోన్స్ ప్రాబ్లం వల్ల ప్రెగ్నెన్సీ రాక ఫెసిలిటీ సెంటర్కు క్యూ కడుతున్నారు. ముందు సంపాదించిందంతా డాక్టర్లకు, హాస్పిటల్స్కు దారపోస్తున్నారు. ఈ లేటు పెళ్లిళ్ల కారణంగా పిల్లలు పుట్టక దేశంలో 14 ఏళ్లలోపు పిల్లలలో తగ్గుదల కనిపిస్తుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన 50 ఏళ్ల నుంచి చూసుకుంటే 14 ఏళ్లలోపు పిల్లలు గ్రోత్ 41% నుంచి 20%కు పడిపోయింది. ఇలా అయితే దేశంలో యూత్ తగ్గి ఓల్డేజ్ పీపుల్ ఎక్కువగా ఉండడంతో దేశ అభివృద్ధిపైన ప్రభావం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫైనల్గా యూత్లో పెళ్లిపైన వాళ్ళ అభిప్రాయం, ఆలోచనలో మార్పు రావాలి. లేట్ మ్యారేజ్ల వల్ల పర్సనల్ లైఫ్ ఏమి కాదు, ఏ దేశ అభివృద్ధిపైన ఎఫెక్ట్ పడుతుంది అనేది గ్రహించాలి. కాబట్టి పెళ్లిపై నెగిటివ్ ఆలోచనలు మానేసి పాజిటివ్గా ఆలోచించి మ్యారేజ్ లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలని ఇటు పెద్దలు అటు పేరెంట్స్ కూడా కోరుకుంటున్నారు.